హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 26th సెప్టెంబర్ యొక్క ఫుల్ లెంత్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందుగా మనం ఆల్రెడీ ఏపీపీఎస్సి గ్రూప్ 1 రిలేటెడ్గా అర్జునాపాత్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. ఈ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో మనం ఆల్రెడీ పాలిటీ మరియు ఎకానమీలో హై లెవెల్లో 150కి పైగా మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దసరాలో భాగంగా మనం గవర్నెన్స్ మరియు ఎథిక్స్ కూడా తీసుకురావడం జరిగింది. గవర్నెన్స్ మరియు ఎథిక్స్ మోడల్ ఆన్సర్ ఇనిషియేటివ్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ ఇనిషియేటివ్ కోసం ఫుల్ డీటెయిల్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ కోర్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ను ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి డైరెక్ట్గా మెసేజ్ చేయవచ్చు. ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి అంశాన్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా సుజలాం భారత్ సమ్మిట్ను సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, సుజలాం భారత్ సమ్మిట్ 2025ను ఎవరు తీసుకురావడం జరిగింది అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది దీన్ని తీసుకురావడం జరిగింది. భారతదేశంలోని నీటి భద్రత, స్థిరమైన నిర్వహణ కోసం జలశక్తి మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఉన్న ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ మరియు నీతి ఆయోగ్ సమన్వయంతో ఈ సుజలాం భారత్ సమ్మిట్ను ప్రారంభించడం జరిగింది. ఓకే, జాతీయ స్థాయిలో ఈ సుజలాం భారత్ సమ్మిట్ను ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు అంటే జలశక్తి మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని సెంట్రల్ వాటర్ కమిషన్ మరియు నీతి ఆయోగ్ అనేది దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సుజలాం భారత్ సమ్మిట్ యొక్క ముఖ్య లక్ష్యాలు మనం అబ్జర్వ్ చేస్తే సాంకేతిక ఆధారిత నీటి నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెన్సార్ నెట్వర్క్స్, జిఐఎస్ మ్యాపింగ్ ద్వారా వీటిని అనుసంధానించడం జరుగుతుంది. ప్రాంతీయ పాలసీ డైలాగులు, క్షేత్రస్థాయి రైతులు, పంచాయతీ, సివిల్ సొసైటీ సూచనలు సమీకరించడం జరుగుతుంది. జాతీయ నీటి భద్రత రోడ్ మ్యాప్ను రూపొందించడం కూడా జరుగుతుంది. ఈ సుజలాం భారత్ సమ్మిట్లో జాతీయ నీటి భద్రత రోడ్ మ్యాప్ను కూడా రూపొందించడం జరుగుతుంది. దీన్ని ఎవరు తీసుకురావడం జరిగింది అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ మరియు నీతి ఆయోగ్ అనేది దీన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ అబ్జర్వ్ చేస్తే ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రధాన సాంకేతిక సంస్థగా సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది భారతదేశంలోని నీటి వనరుల యొక్క ప్రణాళికను, అభివృద్ధి మరియు నిర్వహణలో కీలక పాత్ర అనేది పోషించడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది. ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉండడం జరిగింది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఇక్కడ ఏమిటి ఇంపార్టెంట్ అంటే ఈ సుజలాం భారత్ సమ్మిట్ని ఎవరు తీసుకురావడం జరిగింది అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ మరియు నీతి ఆయోగ్ అనేది దీన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ సమ్మిట్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. ఇది ఎప్పుడు జరగబోతుంది అంటే సెప్టెంబర్ 25 నుంచి 28 మధ్యన ఈ వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్ అనేది జరగబోతుంది. తాజాగా నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారు అంటే భారత్ మండపం, ఢిల్లీలో ఉన్న భారత్ మండపంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ వరల్డ్ ఫుడ్ ఇండియా యొక్క లక్ష్యాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడం. ఓకే, ఫుడ్ ఇండస్ట్రీలో ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడం, భారతదేశ ఆహార వైవిధ్యాన్ని ఈ సమ్మిట్లో ప్రదర్శించడం. ఓకే, భారతదేశం యొక్క ఆహార వైవిధ్యాన్ని ఈ సమ్మిట్లో ప్రదర్శించడం, భారతదేశాన్ని ప్రపంచ ఆహార హబ్గా, గ్లోబల్ ఫుడ్ హబ్గా ఉంచడం ఈ సమ్మిట్ యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. ఇందులో భాగంగానే దేనిపై ఫోకస్ చేస్తుంది అంటే స్థిరమైన మరియు వినూతమైన మరియు సమ్మిళిత ఆహార వ్యవస్థలను నిర్మించడం, రైతులను ఆదాయం పెంచడం. దీని యొక్క ముఖ్య ఫోకస్ దేనిపై ఉందంటే భారతదేశం యొక్క రైతుల ఆదాయాన్ని పెంచడం, పంట కోత అనంతరం నష్టాలను తగ్గించడంపై ఇది ఫోకస్ చేయడం జరిగింది. స్టార్టప్స్ మరియు వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, వాతావరణానికి అనుగుణమైన వ్యవసాయ విధానాలకు ఇది మద్దతు ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం ప్రపంచంలో వివిధ దేశాలతో భాగస్వామ్యం అనేది కుదుర్చుకోవడం జరిగింది. అందులో భాగంగానే న్యూజిలాండ్ మరియు సౌదీ అరేబియాతో భాగస్వామ్యం అనేది తాజాగా భారతదేశం అనేది దీనికోసం కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, భాగస్వామ్య దేశాలుగా న్యూజిలాండ్ మరియు సౌదీ అరేబియా ఉండడం జరిగింది. ఫోకస్డ్ కంట్రీస్గా రష్యా, యుఏఈ, జపాన్, వియత్నాం అనేది ఉండడం జరిగింది. ఓకే, ఈ దేశాలపై ఫోకస్ చేయడం జరిగింది. ఏ దేశాలు అంటే రష్యా, యుఏఈ, జపాన్, వియత్నాం. భాగస్వామ్య దేశాలుగా న్యూజిలాండ్, సౌదీ అరేబియా అనేది ఉండడం జరిగింది. ఈ సదస్సులో 100కు పైగా దేశాలు అనేది ప్రాతినిధ్యం అంటే రావడం జరిగింది. 100కు పైగా దేశాలు అనేది ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఓకే, ఈ సదస్సు ఎక్కడ జరుగుతుంది అంటే ఈ వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు అనేది న్యూఢిల్లీలో జరుగుతుంది. సెప్టెంబర్ 25 నుంచి 28 మధ్యన ఈ సదస్సు అనేది జరుగుతుంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్
యుఎన్ఈపి యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ ప్రైజెస్ను ప్రకటించడం జరిగింది. ఓకే, ఈ యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ ప్రైజెస్ను ఎవరు ప్రకటించడం జరిగింది అంటే యుఎన్ఈపి అనేది తాజాగా ప్రకటించడం జరిగింది. ఈ అవార్డ్స్ని ఎవరు ఇస్తారు అంటే యుఎన్ఈపి ఇస్తుంది. దీన్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అంటే 2017లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, 2017లో ఈ అవార్డును ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏమిటి అంటే ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన పర్యావరణ సవాళ్ళను సృజనాత్మక పరిష్కారాలను అందించే యువతను గుర్తించడం. అంటే తీవ్రంగా ఉండే పర్యావరణ సవాళ్ళను అతి సున్నితంగా సాల్వ్ చేసే యువతను గుర్తించి వాళ్లకు అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, యుఎన్ఈపి అనేది ఆ యువతను గుర్తించే అవార్డు అనేది యంగ్ ఛాంపియన్షిప్ ఆఫ్ ఎర్త్ ప్రైజ్ అనే నేమ్తో అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే 30 ఏళ్లలోపు వ్యక్తులకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కీలకమైన ఆవిష్కరణలు చేసిన 30 ఏళ్లలోపు వ్యక్తులకు ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఏ ఏరియాస్ పై ఫోకస్ చేయడం జరుగుతుంది అంటే వాతావరణ మార్పు, వ్యర్థ నిర్వహణ, నీటి సంరక్షణ, పునరుత్పాదక శక్తి వంటి అంశాల్లో ప్రభావవంతమైన ఆవిష్కరణలు చేసిన వారికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. తాజాగా ఈ అవార్డును 3కి ఇవ్వడం జరిగింది. అందులో భారతదేశం నుంచి జినాలి మోడీ గారు ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఓకే, భారతదేశం నుంచి జినాలి మోడీ ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఇతను చేసిన ప్రాజెక్ట్ ఏమిటి అంటే అరటి పంట వ్యర్థాల నుంచి ప్రత్యామ్నాయ తోలును తయారు చేయడం జరిగింది. ఓకే, అరటి పంట వ్యర్థాల నుంచి, అరటి పంట వేస్టేజెస్ నుంచి తోలును తయారు చేయడం జరిగింది. అదే కెన్యాకు చెందిన జోసఫ్ వాటర్ హైసింతా అక్రమ జాతి ఇన్వేజివ్ ఏలియన్ స్పెసిస్ అయిన వాటర్ హైసింతా నుంచి ప్యాకేజింగ్ బ్యాగులు మరియు బయోడిగ్రేడబుల్ విత్తన రేపలను తయారు చేయడం జరిగింది. ఓకే, ఈ వాటర్ హైసింతాను ఉపయోగించి ప్యాకేజింగ్ బ్యాగులు మరియు బయోడిగ్రేడబుల్ ర్యాపర్లుగా మార్చడం జరిగింది. అదే యునైటెడ్ స్టేట్స్కి చెందిన నోయమి ఫ్లోరియా బూడిద నీటిని తాగునీరుగా మార్చే కాంపాక్ట్ పునర్వినియోగ వ్యవస్థను అభివృద్ధి చేయడం జరిగింది. ఓకే, యునైటెడ్ స్టేట్స్కి చెందిన ఈ నోమియా బూడిద నీటిని తాగునీరుగా మార్చే కాంపాక్ట్ పునర్వినియోగ వ్యవస్థను అభివృద్ధి చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ అవార్డ్స్ అనేది భారతదేశం నుంచి జినాలి మోడీ, కెన్యా నుంచి జోసఫ్, యునైటెడ్ స్టేట్స్ నుంచి నోయమి గెలుచుకోవడం జరిగింది. ఈ అవార్డులో భాగంగా $20,000 అనేది బహుమతిగా సీడ్ ఫండింగ్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంకా తమ యొక్క ఆలోచనలు విస్తరించుకోవడానికి ఈ $20,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. మెంటరింగ్గా తమ చేసే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి యుఎన్ఈపి నిపుణుల నుంచి మార్గదర్శకత్వం కూడా లభించడం జరుగుతుంది. ఓకే, యుఎన్ఈపి నుంచి మార్గదర్శకం కూడా లభించడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఈ యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ ప్రైజెస్ను ఎవరు ప్రకటించడం జరిగింది, ఎవరు ఇస్తారు అంటే యుఎన్ఈపి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు స్థాపించారు అంటే 2015లో దీన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ను అబ్జర్వ్ చేస్తే తాజాగా కలైమామణి అవార్డును తమిళనాడు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ కలైమామణి అవార్డ్స్ను ఏ రాష్ట్రం ప్రకటిస్తుంది అంటే తమిళనాడు ప్రభుత్వం అనేది వీటిని ప్రకటించడం జరిగింది. తాజాగా 2021, 22, 23 సంవత్సరాలకు గాను ఈ కలైమామణి అవార్డును ప్రకటించడం జరిగింది. అందువల్ల ఈ అవార్డ్స్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఈ అవార్డ్స్ను ముఖ్యంగా కళ, సాహిత్యం, సంగీతం మరియు నాటక రంగాల్లో అత్యుత్తమ ప్రతిభను గౌరవించడానికి అందజేయబడతాయి. ఓకే, ఈ అవార్డు అనేది కళ, సాహిత్యం, సంగీతం మరియు నాటక రంగాల్లో అత్యుత్తమ ప్రతిభను గౌరవించడానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ కలైమామణి అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ రాష్ట్రం ఇస్తుంది అంటే ఇక్కడ ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వం అనేది ఈ అవార్డును అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దీన్ని ప్రదానం చేసే సంస్థ ఏమిటి అంటే తమిళనాడు ప్రభుత్వ కళా మరియు సాంస్కృతిక డైరెక్టరేట్ పరిధిలోని తమిళనాడు ఇయన్ ఇసై నాటక మండలం అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని 1954లో ప్రకటించడం జరిగింది. ఓకే, దీన్ని 1954లో తొలిసారిగా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇది కంటిన్యూటీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ప్రధానంగా ఏ రంగాల వారికి ఇది ఇవ్వడం జరుగుతుంది అంటే సంగీతం, వాయిద్య, నృత్యం, సాహిత్యం, నాటకం, జానపద కళలు, దృశ్య కళలు అటువంటి వాటి రంగాల్లో కృషి చేసిన విశిష్టమైన పర్సనాలిటీస్కి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డులో భాగంగా బంగారు పథకాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఒక షీల్డ్ సర్టిఫికేట్ మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక సన్మానం కూడా అందజేయడం జరుగుతుంది. ఓకే, సన్మానించడం కూడా జరుగుతుంది. ఈ ప్రాముఖ్యత ఏమిటంటే తమిళనాడు యొక్క సంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడం మరియు యువ ప్రతిభను ప్రోత్సహించడం ఈ అవార్డ్స్ యొక్క ముఖ్య లక్ష్యం. గ్రామీణ పట్టణ ప్రాంతాల నుండి అణగారిన కళారంగ ప్రతిభావంతులకు
గ్లోబల్ లెవెల్లో గుర్తింపు తెచ్చే వేదిక అనేది ఈ అవార్డ్స్ అనేది నిలవడం జరుగుతుంది. మరి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఇక్కడ ఏమిటి ఇంపార్టెంట్ అంటే ఈ కలైమామణి అవార్డ్స్ను ఏ రాష్ట్రం ఇస్తుంది అంటే తమిళనాడు ప్రభుత్వం అనేది ఇస్తుంది. ఓకే, ప్రతి సంవత్సరం కూడా తమిళనాడు ప్రభుత్వం అనేది ఈ కలైమామణి అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూ అబ్జర్వ్ చేస్తే తాజాగా ఐఐటి మద్రాసును యునైటెడ్ నేషన్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా నామినేషన్ అనేది చేయడం జరిగింది. భారతదేశం నుంచి ఐఐటి మద్రాసును యునైటెడ్ నేషన్స్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా నామినేషన్ అనేది చేయడం జరిగింది. ఓకే, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా భారతదేశం అనేది ఏ ఐఐటిని నామినేట్ చేయడం జరిగింది అంటే ఐఐటి మద్రాస్. ఒక ఐఐటి మద్రాస్ను నామినేట్ చేయడం జరిగింది. నామినేషన్ ప్రకటన ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ద్వారా న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్ హై లెవెల్ కార్యక్రమంలో చేయబడడం జరిగింది. ఓకే, దీన్ని ఏ మినిస్ట్రీ ప్రకటించడం జరిగింది అంటే మైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటన యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే గ్లోబల్ సౌత్లో ఆర్టిఫిషియల్ సామర్థ్యత నిర్మాణాన్ని మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాన్ని, శిక్షణను, డిజిటల్ సమ్మేళన అభివృద్ధి, గ్లోబల్ పాలనలో భాగస్వామి చేయడం ఈ ప్రకటన యొక్క ముఖ్య లక్ష్యం. ఓకే, అందుకోసమే ఐఐటి మద్రాసును గ్లోబల్ లెవెల్లో యునైటెడ్ నేషన్ ఆర్టిఫిషియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెంట్గా నామినేషన్ అనేది చేయడం జరిగింది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏఐఐటి అంటే ఐఐటి మద్రాస్. ఓకే, ఈ ఐఐటి మద్రాస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ని అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీగా దీన్ని మనం డిస్కస్ కూడా చేయడం జరిగింది. తాజాగా ఉన్మేష అంతర్జాతీయ సాహిత్య ఉత్సవం అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. ఓకే, సెప్టెంబర్ 25న ఈ ఉన్మేష అంతర్జాతీయ సాహిత్య ఉత్సవం అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. ఎప్పటి వరకు జరుగుతుంది అంటే ఇది సెప్టెంబర్ 28 వరకు కూడా ఈ అంతర్జాతీయ సాహిత్య ఉత్సవం అనేది జరుగుతుంది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 3వ ఎడిషన్. ఓకే, ఈ 3వ ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది అంటే మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ 3వ ఎడిషన్ అనేది మనకి బీహార్ క్యాపిటల్ అయిన పాట్నాలో జరుగుతుంది. ఓకే, సామ్రాట్ అశోక కన్వెన్షన్ సెంటర్ పాట్నాలో ఉన్న ఈ సెంటర్లో ఈ 3వ అంతర్జాతీయ సాహిత్య ఉత్సవం అనేది జరుగుతుంది. ఓకే, ఎక్కడ జరుగుతుంది అంటే బీహార్లో జరుగుతుంది. ఇది ఏషియాలోనే అతి పెద్దది మరియు అత్యంత సమగ్ర అంతర్జాతీయ సాహిత్య ఉత్సవం. ఇది ఏషియాలోనే అతి పెద్ద సాహిత్య ఉత్సవం. ఎన్నో ఎడిషన్ అంటే 3వ ఎడిషన్. దీనిలో సాహిత్య అకాడమీ, భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు బీహార్ ప్రభుత్వ సహకారంతో ఈ అంతర్జాతీయ సాహిత్య ఉత్సవం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఈ ఉత్సవాన్ని ఎవరు నిర్వహించడం జరుగుతుంది అంటే సాహిత్య అకాడమీ, భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు బీహార్ ప్రభుత్వ సహకారంతో ఈ ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారంటే 550కు పైగా ప్రముఖ రచయితలు, కవులు, పండితులు, అనువాదకులు, ప్రచురణకర్తలు మరియు ఇతరులు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. 100కు పైగా భాషలు మరియు 15 దేశాల వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అనేది 4 రోజుల్లో 90 సెషన్లో జరుగుతుంది. ఈ సాహిత్య ఉత్సవం యొక్క మొదటి ఎడిషన్ అనేది ఎప్పుడు జరిగింది అంటే 2022లో మొదటి ఎడిషన్ అనేది జరిగింది. ఎక్కడ జరిగింది అంటే సిమ్లాలో జరిగింది. అదే సెకండ్ ఎడిషన్ 2023లో భోపాల్లో జరిగింది. అదే థర్డ్ ఎడిషన్ 2025లో బీహార్లో జరుగుతుంది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ థర్డ్ ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది అంటే బీహార్లో జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూ అబ్జర్వ్ చేస్తే తాజాగా క్రోల్ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ అనేది ఇవ్వడం జరిగింది. క్రోల్ సెలబ్రిటీ అనేది భారతదేశంలోనే అత్యంత బ్రాండ్ వాల్యుయేషన్ కల పర్సనాలిటీస్ను విడుదల చేయడం జరిగింది. అందులో అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ ఉండడం జరిగింది. ఓకే, అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ $231 మిలియన్ బ్రాండ్ విలువతో భారతీయ సెలబ్రిటీస్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఓకే, ఇక్కడ మొదటి స్థానంలో ఎవరు నిలవడం జరిగింది అంటే విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఓకే, గత సంవత్సరం 2023లో 227 మిలియన్ నుండి ఇప్పుడు 231 మిలియన్లకు చేరుకోవడం జరిగింది. ఓకే, 2% పెరుగుదలతో మొదటి స్థానంలో విరాట్ కోహ్లీ నిలవడం జరిగింది. ఓకే, ఈ క్రోల్ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్లో మొదటి స్థానంలో ఎవరు ఉండడం జరిగింది అంటే విరాట్ కోహ్లీ ఉండడం జరిగింది. ఇతర ప్రముఖులను మనం అబ్జర్వ్ చేస్తే రణ్వీర్ సింగ్ జాబితాలో 2వ స్థానంలో నిలవడం జరిగింది. షారుఖ్ ఖాన్ 3వ స్థానంలో నిలవడం జరిగింది. ఓకే, రణ్వీర్ సింగ్ సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. షారుఖ్ ఖాన్ థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఈ నివేదిక నేపథ్యాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ క్రోల్ సంస్థ అనేది అమెరికన్ గ్లోబల్ ఫైనాన్షియల్ అడ్వైజరీ సంస్థ. ఈ క్రోల్ అనేది ఒక USA బేస్డ్ సంస్థ. ఇది ప్రతి సంవత్సరం కూడా క్రోల్ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ అనే నేమ్తో
వార్షిక నివేదికను ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సెలబ్రిటీలపై ఒక వార్షిక నివేదికను ఇది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇయర్కి గాను ఎవరు నిలవడం జరిగింది అంటే విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఓకే, అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.